ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఏంటిది? నన్ను క్షమించు శ్రీవల్లి. నేను లేకపోతే మీరు ఆ ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. నీకేమైనా అయితే మేము తట్టుకోగలమనుకుంటున్నావా? ఎవరో నిన్ను అనాథ అంటే ఆ బాధలు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా? అయినా నేను కాని అమ్మా నాన్న కాని ఏమైనా అంటే నువ్వు బాధపడాలి. మనుషుల విలువ తెలియని మూర్ఖులు వాళ్ళెవరు అంటే నువ్వు బాధపడ్డమేంటి మామా? నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమో ఏదో పోయించుకుంటేనే భయంగా ఉంది. నా భర్త ఎలాంటి వాడో, తనతో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో అంతా నీకు తెలుసు కదా. నువ్వు నాకు ప్రతి విషయంలో సాయం చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు నాకు అండగా తోడుగా ఉంటానని చెప్పావు. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? చెప్పు శ్రీవల్లి. ఊరుకో మామా, ఊరుకో. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావని తెలిసి నేను అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? అయినా నువ్వేమీ అన్నదవి కాదు కదా, నా మేనమామవి. నీకు సీతమ్మ అనే తంగచ్చి, కోదండ రామయ్య అనే బాగున్నారు. ఆ విషయం నువ్వు మర్చిపోకు. మర్చిపోను. నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసావని తెలిస్తే అమ్మ నాన్న అస్సలు తట్టుకోలేరు మామా. ఈ విషయం తంగచ్చికి బావకి చెప్పొద్దు శ్రీవల్లి. నేను చెప్పనులే మామా, పద ఇంటికి వెళ్దాం. శ్రీవల్లి, నేనే తప్పు చేయలేదు. ఆ కేశవ్ బాబు వల్లే. నాకంతా తెలుసు మామా. ప్రాణం పోయినా మా మామ తప్పు చేయడు. కేశవన్నయ్య, ఆర్తి వదిన వాళ్ళు నీతో కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు శ్రీవల్లి. వాళ్ళ గురించి మనం అనుమానించింది కరెక్ట్ మామా. త్రిదేవ్, కేశవన్నయ్య, ఆర్తి వదిన్లు ముగ్గురు కలిసి మన ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం కేశవన్నయ్య, ఆర్తి వదిన మాట్లాడుకోవటం నేను కళ్ళారా చూశాను. వాళ్ళ నిజ స్వరూపం చూసి నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తేనే ఏదో ఒక విధంగా కోదండరామయ్యని మాయ చేసి ఆస్తి కొట్టేయగలుగుతాం. నువ్వు నాకు ప్రతి విషయంలో సాయం చేస్తానని, వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవ్వటానికి నువ్వు కూడా కారణమని కోపంతో నిన్ను బయటికి గెంటించేయాలని ప్లాన్ చేశారు. అవునా? అవును. నువ్వు లేకుండా పోతే నన్ను ఒంటరి దాన్ని చేసి ఈజీగా ఓడించొచ్చు అనుకుంటున్నారు. అలా నేను జరగనివ్వను శ్రీవల్లి. ఓకే, అలా జరగకుండా ఉండాలి అంటే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చేయను. పద ఇంటికి వెళ్దాం. నీకోసం అమ్మ నాన్న కంగారుగా ఎదురు చూస్తున్నారు. సార్ ఇవ్వండి సార్, మీరు తెమ్మన్న పేపర్స్. సరే, నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఏమండి, లడ్డు గురించి ఏమన్నా తెలిసిందట్నా? శ్రీవల్లి మళ్ళీ ఫోన్ చేసిందా? ఇంకా చేయలేదు సీత. తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు లడ్డు? నీ గురించి మేమెంత కంగారు పడుతున్నావో తెలుసా? అయినా ఆర్తి, కేశవ అన్న మాటల్ని మర్చిపోమని చెప్పాను కదా. నా మాట కూడా వినకుండా అలా వెళ్ళిపోయావేంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టి ఎక్కడికి వెళ్ళావో తెలియకపోతే మేమేమనుకోవాలి? నీకోసం ఎక్కడని వెతకాలి? అమ్మా, మామ ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు కదా, ఇంకొదిలేసి. లడ్డు, వాళ్ళు నిన్ను అనాథ అన్నంత మాత్రాన నిజంగానే నువ్వు అనాథవు అవుతాననుకుంటున్నావా? నిన్ను మేమందరం మా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నాం, అలాగే చూస్తున్నాం కూడా. ఆ విషయం నాకు తెలుసు బావా. తెలిస్తే ఆర్తి, కేశవ్ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? వాళ్ల మీద కోపంతో అలిగి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు?
ప్రతి ఫ్యామిలీలో ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్య ఏంటో మాట్లాడుకొని చర్చించుకోవాలి, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. నేనున్నాను కదా, అది నేను చూసుకుంటాను కదా. నువ్వు బాధతో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే మేము నీ గురించి కంగారు పడతామని నువ్వు ఆలోచించలేదా? ఆలోచించలేదండి, అందుకే అలా చేశాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు లడ్డు? ఎక్కడికి వెళ్ళావంటే ఏం మాట్లాడవేంటి? టెంపుల్ దగ్గర ఉన్నాడమ్మా. సీత, లడ్డు భోజనం చేయకుండా వెళ్ళాడన్నావు కదా, ముందు లడ్డూకి భోజనం పెట్టు. అలాగేనండి, భోంచెద్దుగాని రా లడ్డు. ఇంకోసారి నువ్వు ఇలా చేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. రా. చూసావా కేశవ, వాడి కొద్దిసేపు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడోనని అందరూ ఎంత కంగారు పడుతున్నారో. చూస్తున్నాను ఆర్తి. మనం కూడా ఇంతవరకు లంచ్ చేయలేదు. మనల్ని భోజనానికి పిలిచిన పాపాన్ని పోలేదు, కానీ ఆ లడ్డు కూడా తినలేదని మాత్రమే వాళ్ళకి గుర్తుంది. వాడు రాగానే కేశవ్తో ఎందుకు గొడవ పడ్డావు, వాడు నా కొడుకు, వాడికి మర్యాద ఇచ్చి నడుచుకోకుండా వాళ్లతో అమర్యాదగా ఎందుకు ప్రవర్తించావని మందలించాల్సింది పోయి వాడి మీద ఎక్కడలేని ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. చిచి, వాళ్ళు మనుషులు కాదు. చెప్పాను కదా కేశవ, వాళ్ళ దృష్టిలో మనం ఈ ఇంటి మనుషులం కాదు. అందుకే వాడిని నెత్తిని పెట్టుకుంటున్నారు, మనల్ని తప్పుబట్టాలని చూస్తున్నారు. వదిలిపెట్టను ఆర్తి. ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేస్తాను. అమ్మ శ్రీవల్లి, సాయంత్రం అందరిని ఇక్కడ అసెంబ్లీ అవ్వమని చెప్పమ్మా. నేను ఒక విషయం గురించి మాట్లాడాలి. అలాగే నాన్న. హాల్లో అందరినీ సమావేశపరచమని ఈ పెద్ద మనిషి ఇంకా రాలేదేంటి? అదిగో మావయ్య వస్తున్నారు. మావయ్య, మీరు మాకు లడ్డూకి జరిగిన గొడవ గురించి మాట్లాడడానికే అందరినీ ఇక్కడ అసెంబ్ల్ చేశారని తెలుసు. కానీ మా నిర్ణయం మీకు ముందే చెప్పేశాం. అందులో ఎటువంటి మార్పు లేదు. అవును నాన్న, మేము ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అది దృష్టిలో పెట్టుకుని మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ముందు నాన్నగారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వండి. కొత్తగా ఏం చెప్తారు? తెలిసిందేగా, జరిగింది మర్చిపోయి అందరూ కలిసిమెలిసి ఉండాలని అంటారు, అంతేగా? అమ్మా ఆర్తి, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను చేసిన తప్పుని నువ్వు నాకు గుర్తు చేసావు. ఏంటి కేశవా, ముసలాడు ఏమన్నా మందేశాడా ఇలా మాట్లాడుతున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదు. ఆయన మాట తీరు చూస్తుంటే లడ్డూని మెడపెట్టి బయటికి గెంటేసేలా ఉన్నాడు. చూద్దాం, రక్త సంబంధానికి విలువిస్తాడో లేక సంబంధం లేని వ్యక్తి పక్షాన్ని నిలుస్తాడు. ఇన్ని రోజులు నేను లడ్డూని మన మనిషే కదా అనుకున్నాను. లడ్డూకి కావలసినవన్నీ ఇస్తున్నాము అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పని, అతనికి లోటుందని నువ్వు చెప్పే వరకు నాకు తెలీదమ్మా. లడ్డు అనాథ కాదు, మా బిడ్డలతో సమానమని మేము అనుకున్నాం. అలా అనుకుంటే సరిపోదు, ఇంటి మనుషులతో సమాన స్థాయిలో ఉండేలా చెయ్యాలి అని నా బాధ్యత నాకు గుర్తు చేశావమ్మా. ముసలుడు ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు కేశవ. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. రేపటి రోజున మేం లేకపోతే లడ్డు ఎలా బతుకుతాడని మేము ఆలోచించలేదమ్మా. కానీ దానికి నువ్వు మాకొక దారి చూపించావమ్మా. నేనా? అవునమ్మా, అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాను.
మన కుటుంబ సభ్యుల అందరి పేర్ల మీద ఆస్తి పంచినప్పుడు నా పేరు మీద మీ అత్తయ్య పేరు మీద కూడా కొంత ఆస్తి వచ్చింది. మా పేరు మీద ఉన్న ఆస్తి తర్వాత శ్రీవల్లి దినేష్ వాళ్ళకి వెళ్తుందాం అనుకున్నావమ్మా. కానీ నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? చాలా మంది ఎదుటి మనిషి పుట్టుపూర్వోత్తరాలు అతనికున్న డబ్బును చూసి విలువనిస్తారు, కానీ నేను వ్యక్తిత్వాన్ని చూసి విలువనిస్తాను. వ్యక్తిత్వంలో లడ్డు ఆకాశమంత ఎత్తుంటాడు. అతనికి లేనిది డబ్బు ఒక్కటే. అందుకే నా పేరు మీదున్న ఆస్తిని ఈ క్షణం నుంచే లడ్డు పేరు మీద వీలునామా రాయించాను. ఇప్పుడు లడ్డు అనాథ కాదమ్మా. ఈ కోదండరామయ్యకి బావమరిది, నా భార్య సీతకి తమ్ముడు. అతనికి ఆస్తిలో వాటా ఉంది కాబట్టి అతను కూడా మనందరితో సమానం. మనలాగే లడ్డు కూడా జమీందారే. బావా, నాకు ఆస్తి వద్దు. నేనెప్పుడూ ఆస్తిలో వాటా కావాలనుకోలేదు. నాకు అటువంటి ఆశ కూడా లేదు. నా మీద మీరు చూపించే ప్రేమానురాగాలు చాలు. దయచేసి మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ప్లీజ్. ఏంటి లడ్డు, నువ్వు నా మాట కాదంటున్నావా? నీకు నా మీద గౌరవం లేదా? నా మాటకు విలువ ఇవ్వవా? అది కాదు బావా, మీరంటే నాకు గౌరవమే, కానీ ఆస్తిలో వాటా తీసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది. కానీ నువ్వు తీసుకుంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. మరోసారి నిన్నెవ్వరూ వేలెత్తి చూపించే అవకాశం లేకుండా ఉంటుంది. అవును మామా, నువ్వు తీసుకోవాలి. ఇంకేం మాట్లాడుకో. ఒక మనిషి అర్హతను నిర్ణయించేది డబ్బే అయితే అది ఇప్పుడు నా కొడుకులు కూతుళ్లతో సమానంగా లడ్డూకి కూడా ఉంది. ఇక మీదట తనను అనాథలా కాకుండా ఈ ఇంటి మనిషిలా చూడాలి. నన్నెలా గౌరవిస్తారో లడ్డూను కూడా అలాగే గౌరవించాలి. ఇదే నా నిర్ణయం. తంగచ్చి, బావకు నువ్వైనా చెప్పు. నాకు ఆస్తి హోదా ఇవేమీ వద్దు. అది మేము నీకు ప్రేమగా ఇస్తున్నాను లడ్డు, కాదనుకో. ఈ నిర్ణయం మీ బావ నన్ను కూడా అడగకుండా తీసుకున్నారు. ఎందుకంటే నిన్నెవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆయన తట్టుకోలేరు కాబట్టి. అందుకే చాలా తెలివిగా వాళ్ళ నోళ్లు మూయించారు. మీ బావ ధర్మరాజు లాంటివాడు. ఎవరికెప్పుడు ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఇక నువ్వు ఈ ఇంట్లో ధైర్యంగా తలెత్తుకుని బతుకు. అవును మామా, నాన్న ఒక్క మాటతో ఆయన గొప్పతనాన్ని చూపించారు, నీ స్థాయిని పెంచారు. దట్ ఈస్ కోదండరామయ్య. అక్క, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? లగేజ్ సర్దుతున్నావు. అది కనిపిస్తుంది. ఎందుకని అడుగుతున్నాను. ఇంకా ఈ కొంపలో ఉండాల్సిన కర్మ మాకేం పట్టలేదు. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా? అవును. అక్క, ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా ఒక్క క్షణం ఆలోచించు. ఇంకా ఏం ఆలోచించాలరా? జరిగే చూస్తూనే ఉన్నావు కదా. మేము ఆ లడ్డూగాడిని అనాథ అన్నామని ఆస్తులో వాడికి కూడా వాటా రాశాడు రా కోదండరామయ్య. కేవలం మమ్మల్ని వాడి ముందు ఇన్సల్ట్ చేయడానికే అలా రాశాడు. ఈ ఇంట్లో ఎవరికీ మా గురించి అక్కర్లేదు. ఆ లడ్డూగాడే వాళ్ళకి ముఖ్యం. ఎవడో పరాయి వాడుకున్న విలువ కూడా మాకు లేనప్పుడు ఇక మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? అందుకే ఒక్క క్షణం కూడా మేము ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాం. బావా, మీరు ఆ లడ్డుగాడితో గొడవ పెట్టుకోవడం వల్లే వాడికి ఆస్తిలో వాటా రాశాడు మావయ్య.
నేను తొందరపడకండి అని చెప్తూనే ఉన్నాను. సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేనప్పుడు ఆవేశపడి మనం ఏమీ చేయకూడదు. కానీ మీరు నా మాట అస్సలు పట్టించుకోలేదు. మావయ్య ముందు లడ్డుగాడు గురించి సీన్ చేశారు. అది ఇలా రివర్స్ అయింది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? రేపు మేము ఇంట్లో పని వాళ్లతో డ్రైవర్తో గొడవ పెట్టుకుంటాం, అప్పుడు వాళ్లకు కూడా ఆస్తి రాసిస్తాడా? ఎవడో అనాథకి ఆస్తి రాసిస్తానని చెప్పినా నోరు మెదపకుండా మూసుకుని కూర్చున్నావు. మళ్ళీ ఇప్పుడొచ్చి మాకు నీతులు చెప్తున్నావు. సిగ్గులేదా నీకు? ఆ టైంలో నేనేం మాట్లాడాలక్కా? పరిస్థితి మనకు అనుకూలంగా లేదు కదా. పోనీ మీరైనా మావయ్య గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారా? లేదు కదా. అక్కడ ఏం మాట్లాడినా ప్రయోజనం ఏమీ ఉండదని మాట్లాడలేదు. కానీ ఈ విషయాన్ని మేము అస్సలు వదిలిపెట్టాం. మేమేంటో చూపిస్తాం. అలా చూపించాలంటే మీరిక్కడే ఉండాలి బావా. ప్లీజ్ నా మాట వినండి. మీరింట్లో నుంచి బయటికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. మనం ఆస్తిని దక్కించుకోవాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకా ఆస్తిని కొట్టేయచ్చాను అనుకున్నావా? అది జరిగే పనేనా? అంటే అదంత ఈజీ కాదు. బట్ ఏదో ఒక కొత్త ప్లాన్ వేద్దాం. మనం కలిసి ప్లాన్ వేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మాకైతే నమ్మకం లేదురా. నువ్వేం చెప్పినా ఇక ఈ కొంపలో మాత్రం అస్సలు ఉండవు. అక్క, మమ్మల్ని ఆపాలని చూడకు. అక్క, కేశవ, అక్క, తీసుకురా. ప్లీజ్ అక్క, అక్క, లేకరా. అక్క. బావా, బావా, ప్లీజ్ బావా, బావా ఆగు. బావా, బావా ప్లీజ్. అక్క ఉండక్క. బావా నా మాట విను. అక్క ప్లీజ్. ఆర్తి, బావా ప్లీజ్ ఉండక్క. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ బ్యాగ్స్ ఏంటి? మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏమైందని బయటికెళ్తా అంటున్నారు? చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నారేంటి? ఈ లడ్డు ఈ ఇంట్లో ఉంటే మేము ఇక్కడ ఉండవని చెప్పాం కదా. మీరు వెళ్ళొద్దు కేశవ్ బాబు, ప్లీజ్. కావాలంటే నేనే వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోతే బాబా వాళ్ళు తట్టుకోలేరు. ఈ ఇంట్లో మాకు విలువ లేదని తెలిసాక ఇంకా మేమెందుకు ఉండాలి? మేం వెళ్ళిపోయినా కూడా మా గురించి ఇక్కడ ఎవరూ బాధపడరులే. ఆ విషయం మాకు తెలుసు. కేశవ, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? మీ మీద మావయ్య గారికి ఎంత ప్రేమ ఉందో మీకు తెలీదా? తెలుస్తుందిరా, బానే తెలుస్తుంది. ఇందాక చూసాం కదా. ఎవడ పరాయి వాడు మమ్మల్ని అవమానిస్తే వాడిని నెత్తిన పెట్టుకుంటున్నారు. మళ్ళీ మా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. నా మీద కాఫీ పోసాడని చెప్తే నాన్న లడ్డూతో ఈ విషయం ఏం మాట్లాడలేదు. నేనేదో కోపంలో అనాథనేసరికి పౌరుషం పొడుచుకొచ్చింది. తనకు ఆస్తి రాస్తాడు అంటే అర్థమేంటి? మాకన్నా వాళ్ళకి అతనే ఎక్కువ కదా. కానీ నాకు జరిగిన అవమానం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. పైగా అది చాలా చిన్న విషయం, దానికే గొడవ పడాలా అన్నట్టు నన్ను తప్పుపట్టారు. మనకేం జరిగినా వీళ్ళకి అది చిన్న విషయమే కేశవ. రేపు మన ప్రాణాల మీదకి వచ్చినా అప్పుడు కూడా అది చిన్న విషయమే అన్నట్టు మాట్లాడతారు. అలా మాట్లాడతారు ఏంటి కేశవ? చిన్నప్పటి నుంచి నిన్నెంత ప్రేమగా పెంచారు ఆయన. దినేష్ కంటే కూడా నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు అదంతా మర్చిపోయి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కేశవ్ బాబు, తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. దయచేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు ప్లీజ్. మీ నాన్నగారి కోసమైనా మీరు ఈ నిర్ణయం మార్చుకోండి. నటించింది చాలు గాని ఆపు నీ నాటకాలు. బాబు కేశవ, నువ్వైనా నా మాట విను. నీ భార్యకి నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్ళు. రక్త సంబంధికుడిని పరాయివాడిని రక్త సంబంధికుళ్ళ చూశాక ఇంకెవరి మాట వినాల్సిన అవసరం లేదు. మా విలువ మేము ఈ ఇంట్లో ఉన్నంత వరకు మీకు తెలీదు. మేం బయటికి వెళ్ళాక తెలుస్తుంది. త్వరలో మేమంటే ఏంటో తెలిసేలా చేస్తాం. బావా మీరు ఆవేశపడకండి. కోపంలో ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? త్రిదేవ్, నేనేం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతాను. అర్థం లేకుండా ఏది మాట్లాడను, ఏ నిర్ణయం తీసుకోను. ఈ విషయంలో నువ్వు కల్పించుకోకుండా సైలెంట్గా ఉండు. ఇల్లరికం అల్లుడు కాబట్టి అత్తమామలకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. కానీ నీకు కూడా ఇంట్లో వాల్యూ ఉండదు. అది నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు.
ఇంకా వీళ్ళతో మాట్లాడి కేశవా, పద వెళ్దాం. కేశవా, మీ నాన్న శ్రీవల్లి వాళ్ళు ఇంట్లో లేరు. వాళ్ళు లేనప్పుడు మీరు ఇంట్లోంచి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీ నాన్నగారు వచ్చాక ఆయనతో మాట్లాడండి. ప్లీజ్ ఆగండి. సీతమ్మ గారు, ఇంత జరిగాక ఇంకా మాట్లాడుకోవడం లేవు, తేల్చుకోవడాలే. గుర్తుపెట్టుకోండి, ఈ ఆస్తి కోదండరామయ్య ఒక్కడిదే కాదు, మా నాన్న రవిప్రకాష్ది కూడా. నాకంతా తెలుసు. ఎవరో అనామకుడికి ఆస్తి రాస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారేమో. అస్సలు ఊరుకోను. మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. త్వరలోనే కోర్టులో కలుద్దామని నీ మొగుడికి చెప్పు. బావా, పదార్థి. బావా, అక్క, బావా. కేశవ, ఆర్తి. వాళ్ళు అసలు ఇలా చేస్తారనుకోలేదు. నాన్న, అన్నయ్య వాళ్ళు కోపంలో తొందరపడి వెళ్ళిపోయారు. 2 రోజులు పోయాక వాళ్ళ కోపం పోతుంది, వాళ్ళే తిరిగొస్తారు. మీరు బాధపడకండి నాన్న. మా అన్నయ్య వదిన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాక వాణ్ణి కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచానమ్మా. అలాంటి వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే బాధపడకుండా ఎలా ఉండగలను?